క్రైస్తవులు అంటే అంత పిచ్చిమాలోకం కాదు, అంత అమాయకులు, క్రైస్తవులకి ఏం తెలియదు అనే ఆ సాక్ష్యం ప్రపంచంలో నిండిపోయింది. క్రైస్తవులు ఏం తెలియదండి, వాళ్ళకి తెలియని శాస్త్రమే లేదు అని నిర్హేతుకంగా ద్వేషించేవారు క్రైస్తవులను చూస్తే ఇది పడాలి వానికి. అలాంటి పరిస్థితి మనం కల్పించాలి. అలా చేశాడు పౌలు. పౌలుని చూసి సహస్రాధిపతి గడగడ వణికాడట. శతాధిపతి, వాడి కింద 100 సైనికులు, వీడి కింద 1000 సైనికులు. పౌలు ఒక్క మాట అంటే భయపడ్డారు వాళ్ళు. ఈనాటి సంఘము భయపెట్టడం లేదు, భయపడటం నేర్చుకుంది. పౌలేమో భయపడిన క్రైస్తవుడు కాదు, భయపెట్టిన క్రైస్తవుడు. పౌలు మీద అన్యాయంగా దాడి చేయబోయిన వారితో పౌలు మాట్లాడి వాళ్ళను భయపెట్టాడు అనే బైబిల్ వచనము సత్యము. మనం బైబిల్ని మార్చలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. ఆ పుట్టుకతోనే రోమియుడను, రోమా పౌరసత్వం నాకున్నది. అందుకు పౌలు అన్నాడు, కాబట్టి అతనిని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని ఒక్క క్షణం ఆలస్యం ముందు ఇప్పేయంట్రా, కట్లిప్పేయంట్రా బాబు. అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి భయపడెను. పౌలు భయపడ్డా? బంధించిన వాళ్ళు భయపడ్డారా? చెప్పాలి. ఇప్పుడు మరి మనం భయపడాలన్నా మనల్ని విమర్శించే వాళ్ళు భయపడాలి?